Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. లెజెండరీ డైరెక్టర్ గుణశేఖర్ గారు చాలా గ్యాప్ తర్వాత ఒక బోల్డ్ అండ్ రియలిస్టిక్ సబ్జెక్ట్తో మన ముందుకు వచ్చిన సినిమా యూఫోరియా. రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి, గుణశేఖర్ గారి మార్క్ మేకింగ్ ఉందా లేదా, అసలు ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఈ రివ్యూని మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది ఒక సీరియస్ క్రైమ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక అమ్మాయిపై జరిగిన అత్యాచారం, ఆ తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది మెయిన్ పాయింట్కి తీసుకున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రతి సినిమాలో విక్టిమ్ బాధితురాలు పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పడం అనేది చూస్తాం. కానీ ఇందులో గుణశేఖర్ గారు నేరస్తుడి పాయింట్ ఆఫ్ వ్యూలో కథనైతే చూపించే ప్రయత్నం చేశారు. అసలు ఆ అబ్బాయి ఎవరు, అతనికి ఆ క్రైమ్కి ఉన్న సంబంధం ఏంటి, టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలంలో పేరెంట్స్ తమ పిల్లల్ని ఎలా గమనించాలి అనే అంశాలతో ఈ సినిమా స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అని చెప్పొచ్చు. సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాలకే మనల్ని స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ఇక సినిమా క్లైమాక్స్ లాస్ట్ 10 మినిట్స్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఆ కంక్లూజన్ విన్నాక సినిమా మీద మీ ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇక చాలా కాలం తర్వాత గుణశేఖర్ గారు తన డైరెక్షన్ పవర్ని మళ్ళీ చూపించారు. ముఖ్యంగా రీసెర్చ్ చేసి చాలా బాగా చేశారనిపిస్తుంది ఈ సినిమా అయితే. ఇంకా అబ్బాయిల పెంపకం విషయంలో పేరెంట్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఈ సినిమాలో ఇచ్చారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం డ్రాగ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఎనర్జీ సెకండ్ హాఫ్ లో డ్రగ్స్ సబ్జెక్ట్ ఎంటర్ అవడం వల్ల కొంచెం స్లో అయిపోయింది అనిపిస్తుంది. ముఖ్యంగా జైలు నుండి ఒక సైకో క్యారెక్టర్ బయటకు రావడం, పోలీసులు ఆ కేసును డీల్ చేసే విధానంలో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అయ్యారనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ట్రీట్మెంట్ ఇంకొంచెం ఎంగేజింగ్ గా ఉంటే ఈ సినిమా రిజల్ట్ ఇంకోలా ఉండేదనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ పరంగా విలన్ గా చేసిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతను చాలా బాగా యాక్ట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లో అతను తిట్టుకుంటాం, కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ పట్ల సింపతి అయితే కలుగుతుంది. భూమిక గారు పోలీస్ ఆఫీసర్ గా తన రోల్ ని చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఇక గౌతమ్ మీనన్, వసుదేవ్, శరత్ అర్జున్ వాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు వాళ్ళు చాలా బాగా చేశారు. టెక్నికల్ గా ఈ సినిమాటోగ్రఫీ చాలా నీట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం అయితే కొన్ని సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. టైటిల్ కార్డ్స్ అండ్ ఎడిటింగ్ స్టైల్ కూడా చాలా కొత్తగా ఉంది సినిమా పరంగా. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే ఈ యుఫోరియా మూవీ ఒక బోల్డ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్, అద్భుతమైన క్లైమాక్స్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. సెకండ్ హాఫ్ లో ఉన్న కొన్ని ల్యాక్ సీన్స్ ఉన్నప్పటికీ గుణశేఖర్ గారు చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం చాలా వ్యాలిడ్ గా ఉంటది కాబట్టి ఈ సినిమా మీకు డీసెంట్ వాచ్ గా అయితే అనిపిస్తుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.